అందరికీ హాయ్ అండి. ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అదేంటంటే నా ఫామ్లో ఒక ఎనిమల్ డెలివరీ అయిందండి. 3 days ago 3 రోజుల క్రితం ఒక ఎనిమల్ డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత పిల్ల మంచిగానే ఉందండి. దాని వెయిట్ దాదాపుగా ఒక 3 కిలోల వరకు ఉంటుంది. 3 కిలోల వరకు ఉన్నదంటే ఆ పిల్ల హెల్దీగా ఉన్నట్టు, అలాగే మంచి ఇమ్యూనిటీతో ఉన్నట్టు మనకు అర్థం అన్నమాట. ఎప్పుడైనా జీవానికి పుట్టే పిల్ల 3 కిలోలు ఉందంటే అది మంచి వెయిట్ గెయిన్తో పుట్టినట్టు, మంచి ఇమ్యూనిటీతో ఉన్నట్టు. మంచి ఇమ్యూనిటీతో ఉండడం వల్ల లాభం ఏంటంటే పిల్లకు ఎలాంటి వ్యాధి అనేది రాదు. వచ్చినా కూడా మనం ట్రీట్మెంట్ చేసుకుంటే తొందరగా తగ్గిపోతుంది అన్నమాట. కాబట్టి ఇమ్యూనిటీ అంటే ఇదండి, వ్యాధి నిరోధక శక్తి అని అంటారు అన్నమాట తెలుగులో. పిల్ల 3 కిలోలు ఉన్నదంటే మంచిగా ఉన్నట్టే మనం అర్థం చేసుకోవాలి. అయితే నా ఫామ్లో ఒక ఎనిమల్ డెలివరీ అయింది. ఆ పిల్ల కూడా మంచిగానే ఆరోగ్యంగా ఉంది. 3 కిలోల వెయిట్ ఉంది. అయినా కూడా అది దాని మదర్ దగ్గర, అంటే దాని తల్లి దగ్గర పాలు త్రాగట్లేదండి. అరే పిల్ల బాగానే ఉంది, ఆరోగ్యంగానే ఉంది, పిల్ల ఎందుకు పాలు తాగుతలేదు అనేది నాకు కొంచెం అర్థం కాలేదండి. తల్లి ఒక సైడ్ పోతుంటే పిల్ల ఇంకో సైడ్ పోతుంది అనమాట. ఆ తల్లి అరిస్తేనే ఆ తల్లి దగ్గరికి పిల్ల పోతుంది, కానీ పాలు త్రాగట్లేదండి. ఇలా ఎందుకు త్రాగట్లేదు, ఏం కథ అనేది నేను మొత్తం ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే మీరు ఒక 10 మందికి సాయం చేసినట్టు అనమాట. మీరు లైక్ చేస్తే ఒక 10 మందికి వీడియో రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా వీడియో చూసి తమ యొక్క గొర్రె పిల్లలను కాపాడుకుంటారు. ఇక మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపులు ఉన్న, షీప్ ఫార్మర్ ఉన్న, ఈ వీడియోను అందులోకి షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ పిల్ల అనేది 3 కిలోలు పుట్టిందండి. అయినా కూడా పాలు త్రాగట్లేదు. ఎందుకు త్రాగట్లేదు అనేది నాకు కొంచెం ఒక 10 నిమిషాలు అర్థం కాలేదన్నమాట. ఎప్పుడు కానీ మంచి వెయిట్ గెయిన్తో, అంటే 3 కిలోలు పిల్ల పుట్టిందనుకోండి, దానంతలు అదే లేచి పాలు అనేది త్రాగుతుందండి. మంచిగానే లేచింది కానీ పాలు త్రాగట్లేదు. దాని తల్లి ఒక సైడ్ ఉంటే ఆ పిల్ల ఒక సైడ్ పోతుంది అనమాట. యాక్చువల్గా దానికి ఏమైందంటే, నాకు అర్థమైంది ఏమైందంటే, ఈ పిల్లకు కళ్ళు అనేది అవుపడతలేవండి. కళ్ళు అవుపడతలేవు. దానికి కళ్ళు అవుపడక దాని మదర్ ఎక్కడున్నది, దాని పొదుగు ఎక్కడున్నది అనేది అర్థం కాక పాలు త్రాగట్లేదు అనమాట. నేను ఎంత ట్రై చేసినా కూడా అది పాలు త్రాగలేదండి. పాలు తాగుతలేదు ఎందుకని, దీని కళ్ళు అవుపడతలేవు అని చెప్పి నేను ఏం చేసిన అంటే, వాటి కన్ను రెప్పలు ఇట్లా తెరిచి చూసిన. కన్ను రెప్పలు తెరిచి చూస్తే కళ్ళు నీట్గా ఉన్నాయండి, ఎలాంటి పొర రాలేదు, కళ్ళ వెంబటి నీరు కూడా కారట్లేదు, నీట్గా ఉన్నాయన్నమాట దాని కనుపాపలైన. అరే ఇట్లా ఎందుకు జరిగిందంటే నాకు అర్థమై నేను ఏం చేశానంటే, దీని కళ్ళకు ఇన్ఫెక్షన్ అనేది వచ్చిందనమాట. పుట్టుకతోనే ఇన్ఫెక్షన్ వచ్చింది దాని కళ్ళకు. పుట్టుకతోని ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవాలండి. ఆ పిల్లకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే ఆ పిల్ల బ్రతుకుతుందన్నమాట. ఆ పిల్ల పాలు త్రాగకుండా కూడా మనం ఏం చేయాలంటే, తల్లి దగ్గర ఒక 1/2 hour, అంటే అర్ధగంట లోపలనే పిల్లకు ఆ పాలు త్రాగించాలి. ఎందుకంటే ఆ ముర్రు పాలల్లో చాలా ఇమ్యూనిటీ అనేది ఉంటుంది అన్నమాట పిల్లలకు. 1/2 hour లోపల ఖచ్చితంగా పిల్లలకు పాలు త్రాపించినట్లయితే ఎలాంటి డౌట్ ఉండదు అనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే, ఆ జీవం దగ్గర పాలు పిండి ఆ పిల్లకు సిరంజితో త్రాగించానండి. ఒక 30 ml వరకు త్రాగించాను. త్రాగించిన తర్వాత మంచిగా హెల్దీగానే ఉంది, మంచిగా ఎగురుతున్నది, కళ్ళు చూస్తే నీట్గానే ఉన్నాయి. మనం ఏం చేసినాం, పాలు త్రాగించినాం. పాలు త్రాగించిన తర్వాత మనం ఏం చేయాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ట్రీట్మెంట్ ఏంటంటే, దాని కంటికి ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. ఇన్ఫెక్షన్ తగ్గించడానికి మనం ట్రీట్మెంట్ ఏం చేయాలంటే, ఫస్ట్ దానికి మనం పెండిస్ట్రిన్ SH అనే ఐ డ్రాప్ ఫ్రెండ్స్, ఇది మీకు చూపెడతాను. ఇది ఫ్రెండ్స్, ఇది ఈ పెండిస్ట్రిన్ అనే SHలో దీంట్లో ఏమేమి కాంబినేషన్ ఉంటుందంటే, ఒకటి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అవపడుతుంది ప్రోకెన్ పెన్సిలిన్ G, స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్, సల్ఫా మెట్రజైన్ అండ్ హైడ్రోక్లోరిస్టోన్ అసిటేట్ అనే కాంబినేషన్ ఉంటుంది. ఇది ప్రోకెన్ పెన్సిలిన్ అన్నమాట, హయ్యర్ అన్నమాట. ఇది కంటికి ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా, అలాగే కంటి పొర వచ్చినా, కంట్లో నుంచి నీళ్లు కారినా కూడా ఇది ప్రోకెన్ పెన్సిలిన్ అనేది పనిచేస్తుందండి. దీన్ని ఈ పెండిస్ట్రిన్ SH అనేది చాలా బాగా పనిచేస్తుందండి. నేను ఇదివరకు వాడి చూసిన, కంటి పొరైనా, కంటిలో నుంచి నీరు గారిన, కంటి ఇన్ఫెక్షన్కైనా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది మనం ఏం చేయాలంటే, చిన్నపిల్లలకు ఆ కంటిలో ఒక చుక్క,
ఆ తర్వాత ఇంకో కంట్లో ఇంకొక చుక్క, 2 చుక్కలు, ఒక్క కన్నుకు ఒక చుక్క చొప్పున డోసేజ్ ఇది. అదే పెద్ద జీవం అయితే ఆ కంట్లో 2 చుక్కలు, ఈ కంట్లో 2 చుక్కలు, ఈ విధంగా డోసేజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చాలా బాగా రిజల్ట్ నాకు చాలా బాగా ఇచ్చింది. కంపెనీతో నాకు సంబంధం లేదు ఫ్రెండ్స్. నా షీప్ ఫార్మరు నష్టపోకూడదనే ఉద్దేశంతో నాకు రిజల్ట్ ఇచ్చింది కాబట్టి నేను ఈ మెడిసిన్ గురించి చెప్తున్నాను. ఇది కంట్లో ఆన్లో చుక్క, ఆ కంట్లో ఒక చుక్క, ఈ కంట్లో ఒక చుక్క వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే పైపూతగా బోరిక్ యాసిడ్ రుద్దాలండి. ఇది అదే ఫ్రెండ్స్ చూడండి, ఈ బోరిక్ యాసిడ్ అనేది పౌడర్. ఇది ఈ పౌడర్ను కంటి పైపూతగా పూయాలి, కంట్లో వేయొద్దండి. ఈ పైపూతగా పూసినట్లయితే దాని కంటిపైన ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా, ఇన్ఫెక్షన్ ఉన్నా, చెడు పదార్థం ఉన్నా కూడా ఆ కన్నుకి ఎఫెక్ట్ కాకుండా కాపాడుతానమాట ఈ బోరిక్ యాసిడ్ అనేది. నేను రెగ్యులర్గా ఉదయము ఈ పెండిస్ట్రిన్ ఎస్హెచ్ అనేది అండ్ బోరిక్ యాసిడ్ ఉదయం సాయంత్రం రోజుకు 2 సార్లు 3 డేస్ వాడానండి. 3 డేస్ వాడిన తర్వాత మనం ఇంకొక పని చేయాలండి. ఇది వాడుకుంటే ఏం చేయాలంటే కంటి ఇన్ఫెక్షన్కు చాలా పనిచేసే మెడిసిన్ యాక్సిటెట్రాసైక్లిన్ అనే ఇంజెక్షన్ అండి. ఈ యాక్సిటెట్రాసైక్లిన్ అనే ఇంజెక్షన్ చాలా బాగా పనిచేస్తుంది కళ్ళకు. అదేంటంటే ఇప్పుడు ఆ చిన్నపిల్ల కాబట్టి నేను అది ఇంజెక్షన్ ఇవ్వలేదండి, యాక్సిటెట్రాసైక్లిన్ అనే ఇంజెక్షన్. ఎందుకంటే పవర్ బాగుంటుంది అనమాట అది. ఆ ఇంజెక్షన్ ఇవ్వకుండా పెద్ద జీవం అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్, 3 ml వరకు ఇవ్వచ్చు కంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు. నేను ఏం చేశానంటే లివర్ టానిక్లో ఈ యాక్సిటెట్రాసైక్లిన్ అనే పౌడర్ కలిపి 2 ml లెక్క రెగ్యులర్గా 3 డేస్ త్రాగించాను. అయితే ఈ లివర్ టానిక్ తాగించడం వల్ల ఏంటంటే ఆ లివర్ మంచిగా క్లీన్ అయ్యి మంచిగా లివర్ ప్రిపేర్ అయ్యి పిల్లకి ఆకలి ఎక్కువై పాలు త్రాగడానికి ట్రై చేస్తుంది. అలాగే ఈ యాక్సిటెట్రాసైక్లిన్ ఇంజెక్షన్కు బదులు ఈ యాక్సిటెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ పౌడర్ సేమ్ పనిచేస్తుందండి. అది ఇంజెక్షన్ అయినా ప్లస్ ఈ పౌడర్ అయినా సేమ్ పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఈ యాక్సిటెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ పౌడరు లివర్ టానిక్లో కలిపి 3 డేస్ 2 ml లెక్క త్రాగించాను రోజుకు ఒకటేసారి. ఈ పెండిస్ట్రిన్ ఎస్హెచ్ అనేది ఉదయం సాయంత్రము, అలాగే బోరిక్ యాసిడ్ అనేది ఉదయం సాయంత్రము, ఈ యాంటీబయాటిక్ పౌడర్ ప్లస్ లివర్ టానిక్ అనేది రోజుకు 2 ml లెక్క 3 డేస్ త్రాగించాను ఫ్రెండ్స్. 3 డేస్ త్రాగిస్తే 2 రోజులలోనే ఆ పిల్ల రికవర్ అయిపోయింది. రికవర్ అయిపోయిన తర్వాత పాలు తాగడం స్టార్ట్ చేసిందండి. 2 రోజులలో రికవర్ అయిందండి, నేను ఊరుకోలేదండి. 3వ రోజు కూడా ఈ కంటి చుక్కలు వేశాను, బోరిక్ యాసిడ్ రుద్దాను, అలాగే ఈ యాక్సిటెట్రాసైక్లిన్ పౌడర్ అండ్ లివర్ టానిక్ కలిపి త్రాగించాను. ఇప్పుడు ఆ చిన్నపిల్ల మంచిగా పాలు త్రాగుతుంది, మీకు అవ్వబడుతుంది కదా ఫ్రెండ్స్ పాలు త్రాగే వీడియో. కాబట్టి ఈ విధంగా కంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మీరు చిన్నపిల్లలకైనా పెద్దవాటికైనా ఈ పెండిస్ట్రిన్ ఎస్హెచ్ అనే ఐ డ్రాప్స్, అలాగే బోరిక్ యాసిడ్ కంటి పైపూతగా పూసి, పెద్ద జీవం అయితే యాక్సిటెట్రాసైక్లిన్ అనే ఇంజెక్షన్ ఇవ్వండి. చిన్నపిల్లలైతే మాత్రం యాక్సిటెట్రాసైక్లిన్ అనే పౌడరు వాటర్లో కానీ లేదా లివర్ టానిక్లో కానీ కలిపి 3 డేస్ రాయించినట్టయితే ఖచ్చితంగా రికవర్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి చిన్నపిల్లలకైనా పెద్దవాటికైనా ఏమన్నా కంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి, షీప్ ఫార్మర్స్ అయినా గోట్ ఫార్మర్స్ అయినా అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. దయచేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసిన షీప్ ఫార్మర్ ఉన్న వాట్సాప్ గ్రూపులు ఉన్న ఈ వీడియోను అందులోకి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా చూసి తమ జీవాల యొక్క పిల్లలను జీవాలను కాపాడుకుంటారు ఫ్రెండ్స్. మరొక కొత్త టాపిక్తో ఇంకో వీడియో కలుసుకుందాం. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.